పూల్ మకానతో స్వీట్ అంట. అబ్బో నేను ఇదేనండి స్వీట్ ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట. మీరు కూడా చూద్దుగాని రండి. నాకు కావాల్సినవి డ్రై ఫ్రూట్స్ కొన్ని అయితే నేతిలోనైతే వేపించేసుకున్నాను. పక్కన పెట్టిన తర్వాత అదే కళాయిలోని కొన్ని పూల్ మకాన వేసి కొద్దిగా నెయ్యిలోనైతే ఫ్రై చేసేసాను. కొద్దిగా క్రిస్పీ అయిన దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. డ్రై ఫ్రూట్స్ నేను ఫ్రై చేసి ఉంచుకున్నాను కదా, అవేమో మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసేసాను. అది కూడా గాఢగా ఉండాలి. చూసారు కదా ఎలా ఉన్నాయో. పూల్ మకానం కొన్ని ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసి మరికొద్దిగా ఫ్రై చేసేసాను. పొయ్యి మీద గిన్నె పెట్టి పాలైతే వేసేసుకున్నాను. ఈ ఫ్రై చేసుకున్న ఉంచుకున్నవేమో అందులోనే పూల్ మకాన వేసేసి కలిపిన తర్వాత మనకి స్వీట్కి తగ్గ పంచదార అయితే వేసుకున్నాను. మనం మిక్సీ పట్టేసి ఉంచుకున్న పౌడర్ కూడా అందులోని కొద్దిగా థిక్గా దగ్గరికి అయిన దాకా కలుపుతూ ఉండాలన్నమాట. అడుగు పట్టకంటనా కొద్దిగా థిక్గా అయితే బాగుంటుంది. ఇలా వేడివేడిగా తినడం కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినండి, చాలా సూపర్గా ఉంటుందన్నమాట. కొద్దిగా వేడివేడిగా ఉన్నది నేను టేస్ట్ అయితే చేసేస్తున్నాను. మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. లాస్ట్ ఫైనల్గా రెడీ అయిపోయింది.